అమ్మవారి దేవాలయంలో నైవేద్యం చేస్తూ ఉంటారు. నేను మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇబ్బంది కలగకూడదని నేను వస్తూ ఉంటాను దర్శనానికి. ఎందుకంటే నేను ముందు వచ్చి అక్కడ నిలబడితే మీ అందరు ఇబ్బంది పడాలని, మీరు వెళ్ళిపోయాక నేను ఎడుతూ ఉంటాను. అప్పుడు నైవేద్యం చేస్తారు. నైవేద్యం చేసినప్పుడు మనలా ఉద్ధరిణితోటో పువ్వుతోటో ప్రాణాయి స్వాహ అన్నారు, ధేను సురభి అని ముద్రలు పడతారు. ఆ ముద్ర పట్టినప్పుడు ఆ ముద్రని ఆ మంత్రంతో, ఆ శ్లోకంతో మీరు పట్టారనుకోండి, అలా పట్టి మీరు ఒక్క నిమిషం ఆ ధ్యాన శ్లోకంతో నిలబడితే ఏమవుతుందంటే ఆ అనుగ్రహం మీలోకి వస్తుంది. అలా చేతులతో ముద్ర పట్టగలిగినటువంటి శక్తిని క్రియాశక్తి అంటారు. అంటే అలా పట్టాలి అంటే చేతులు అలా కదలాలి. ఇలా కదలాలి అంటే మీకు ఆ శ్లోకం తెలియాలి. శ్లోకం తెలియాలి అంటే దాన్ని అర్థం చేసుకునే శక్తి మనసుకు ఉండాలి. మనసు అర్థం చేసుకుని ఇలా పట్టు అని చేతులకి చెప్తే ఆ చేతులకి అలా పట్టగలిగినటువంటి శక్తి ఉండాలి. అలా పట్టి మీరు ఏ మూర్తి ఉపకారం వల్ల మీరు అటువంటి శక్తిని పొందాలని అనుకుంటున్నారో ఆ మూర్తి ధ్యానం చేస్తే మీకు దాని వలన ఆ శక్తి ప్రచోదనం అవుతుంది. అదే మంత్రం ఇవ్వడం అంటారు. మంత్రం ఇచ్చారంటారు. పెద్దల దగ్గర శక్తి ఉంటుంది. మీ బలహీనత ఏదో కనపడతారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారండి? మిమ్మల్ని అడుగుతారు, ఏమిటండి ఇబ్బంది అని అడుగుతారు. మీరేదో చెప్తారు. డాక్టర్ గారు ఏం పూర్తిగా నమ్మేస్తారు అనుకోకండి. ఎందుచేత అంటే మనకి చెప్పడం రాదు మన జబ్బు గురించి. మనం అనవసర భయంతో అక్కర్లేనివి కూడా చెప్పేస్తాం. ఆయన అలా అని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని అనరు. ఆయన విని ఏం చేస్తారంటే అలా పడుకోండి అంటారు. అంటే మనం వెళ్ళి అలా పడుకుంటాం. పడుకున్న తర్వాత ఆ చొక్కా బనీను కూడా నేనే తీయలేను కదా, కాస్త పైకి తీ అంటారు. తీస్తే పాపం ఉదారులు అయితే వాళ్ళే తీస్తారు. తీసి ఇప్పుడు ఇక్కడ నొప్పా, ఇక్కడ నొప్పా, ఇక్కడ నొప్పా అని నొక్కుతారు. వీడికేం తెలుసు? పొట్ట నొప్పి అంటాడు. ఇక్కడ నొప్పా అంటే ఇప్పుడు వాడు ఖచ్చితంగా గుర్తుపెట్ట, అక్కడేనండి, అబ్బో అక్కడ గట్టిగా నొక్కకండి అంటాడు. ఎన్నాళ్ళ నుంచి అంటారు? ఒక 5-6 రోజుల నుంచి. ఏమైనా తగిలిందా ఇక్కడ గుర్తు తెచ్చుకో అంటారు. ఏం లేదండి అంటాడు. ముందు గుర్తొచ్చిందండి, ఓ రోజు ఆఫీస్లో తొందరగా పెడుతుంటే టేబుల్ చివర పొడుచుకుందండి అంటాడు. అని రా అని వెళ్ళి కూర్చుని ఎక్స్రే తీయించుకురా అంటారు. ఇప్పుడు అందులో స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మందిస్తారు కదండి. ఈ ప్రక్రియ మీ అందరు అనుభవించిందే. నేను ఒక్కడినే అనుభవించినట్టు చెప్తుంటాను కానీ మీరేం తెలియనట్టు వింటారు. మీకు అందరికీ తెలుసు ఇవన్నీ. కాబట్టి మీరిచ్చిన దాంతో తన ప్రజ్ఞతో డాక్టర్ గారు అసలు సమస్య కనిపెట్టి మీకు మందిస్తారు. ఇప్పుడు ఈ మందులో ఏముంది, నాలో ఏముంది, ఇది వెళ్ళి దీని మీద ఎలా పనిచేస్తుంది అంటే, నోరు ముయ్యి, నువ్వు ఎంబీబీఎస్ చదువుకోవాలి వెళ్ళంటారు. మీరు వేసుకోవడమే విశ్వాసంతో. అలాగే విశ్వాసము ప్రాతిపదికగా మంత్రాన్ని పట్టుకుంటే ఆ దోషాన్ని తీసేస్తుంది. మననాత్ త్రాయితే ఇది మంత్ర. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఓసారి పర్యటన చేస్తున్నారు. పర్యటన చేస్తుంటే ఒక కోర్టులో పనిచేసేవాడు ఓ ఉద్యోగి. అతనికి వాచాలత్వం ఎక్కువ. పాపం కష్టపడి పనిచేసేవాడు. కానీ ఎవరైనా ఆఫీసర్ గారు వస్తే ఎక్కువ మాట్లాడేసేవాడు. ఎక్కువ మాట్లాడేయడంలో ఒకసారి ఏమైందంటే ఇతను ఎక్కువ మాట్లాడుతుంటాడని అసహ్యం వేసేది. ఏదో వాట్ ఈస్ దిస్ రిజిస్టర్ అని అడిగారు అనుకోండి. దిస్ రిజిస్టర్ కంటైన్స్ దిస్ అండ్ దట్ ఇన్ఫర్మేషన్ అని మీరు చెప్తే సరిపోతుంది. ఇదండి ఇది అని ఇంకో 12 ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనుకోండి, అసహ్యం వేస్తున్నాయి. మీకు తెలుసా అండి ఇందులో ఇది ఎలా రాస్తారో అని మీరు అడిగారు అనుకోండి, ఆయన్ని వీడిని సస్పెండ్ చేయండి అంటాడు. అలాగే సస్పెండ్ చేశారు ఆ ఉద్యోగిని. అందుకే అస్తమానం కష్టాలు వెళ్ళి చెప్పనూకూడదు. ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న వాళ్ళకి అస్తమానం అదే పనిగా సలహాలు చెప్పకూడదు గురువులు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మనకు ఒక గొప్ప బహుమానం చేస్తోంది. ఏమిటో తెలుసా అండి ఆ బహుమానం? నీకు ముద్రలు పట్టే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. కొన్ని కష్టములకు విరుగుడిగా ఆ శ్లోకములను చదివి ఆ ముద్ర పట్టడం నీకొస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందిలోంచి నేను బయట పడలేకపోతున్నాను అనుకుంటే ఆ శ్లోకంతో ఆ ముద్ర కాని పడితే అమ్మవారి అనుగ్రహంతో ఆ ముద్ర నువ్వు పట్టగలిగితే, పట్టడం అన్నది క్రియాశక్తి కదండి, కదలడం. పట్టి నువ్వు ఆ ధ్యాన శ్లోకం చదువుతూ కూర్చుంటే నీ యందు ఏ ముద్ర పట్టావో ఆ శక్తి కదులుతుంది. అంటే నేను ప్రయోజనము ఇలాంటివి చెప్పడం నాకంత పెద్ద ఇష్టం ఉండే విషయం కాదు, కానీ ఇంతవరకు వచ్చాను కాబట్టి మీతో ఒక విషయం మనవి చేస్తాను. దక్షిణహస్తం చోర్ధ్వముఖం వామహస్త మధోముఖం అంగుల్యగ్రంతు సంయుక్తం ముద్రావరాహ సన్నిక. ఆదివరాహమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం ఇప్పుడు పొందాలి, ఇందులోంచి బయటికి రావాలి అని మీకు అనిపించింది అనుకోండి,
ఈ దక్షిణ హస్తం అంటే కుడి చేతి వేళ్లన్నీ ఇలా పైకుండేటట్టుగా పెట్టి, ఈ ఎడమ చేతి వేళ్లన్నీ ఇలా కిందకుండేటట్టుగా పెట్టి, ఈ గోళ్లు రెండు మాత్రం ఇలా కలుసుకునేట్టుగా పెట్టి, జాగ్రత్తగా ఇలా తిప్పి పట్టుకుని, దానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని చదివి, ఆ మంత్రాన్ని ఇదే ముద్రలో ఉండే అనుష్ఠానం చేస్తే ఆదివరాహమూర్తి యొక్క అనుగ్రహం తొందరగా మీకు కలుగుతుంది. కానీ ముద్ర ఒక్కటి పడితే సరిపోదు, ముద్రతో పాటుగా ఆ మంత్రం తెలిసి ఉండాలి, దాన్ని సమన్వయం చేసుకోవడం వచ్చి ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసో మా ఇంటికి వచ్చో ఈ ముద్రలు నేర్పమని శ్లోకాలు చెప్పమని మాత్రం నన్ను అడగండి. ఎందుకు? ఇవన్నీ అమ్మవారి యొక్క వేళ్ళై ఉన్నప్పుడు మీరు అమ్మవారి పాదాలు అట్టుకుంటే మీకు వస్తుందిగా. మీరు మళ్ళీ ధ్యాన శ్లోకాలు మీకు ఎందుకు అసలు? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ 10 అవతారాలు 10 శ్లోకాలు విడివిడిగా సమన్వయం చేయడం కన్నా 10 చేతులు ఉన్నాయే, 10 వేళ్లున్నాయే అమ్మవారికి, ఆ వేళ్ల ముద్రలే కదండి ఇవన్నీ. అవన్నీ మీకు అనుగ్రహం ఆడు పాదాలు పట్టుకుంటే సరిపోతాయి. కాబట్టి లలితా సహస్రమో ఈ నామమే చాలు మీకు, ఇంకా మళ్ళీ అవన్నీ ఎందుకు? కానీ ఒక రహస్యాన్ని చెప్పడం అంటే మీకు అందించే ప్రయత్నంలో మాత్రమే చెప్పానంతే నేను అంతవరకు. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఇందులో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో చెప్పినట్టుగా మీరు ముద్ర పట్టి ధ్యానం చేయగలిగితే ఆ రూపము యొక్క అనుగ్రహం మీకు ప్రసరింపబడుతుంది. ప్రసరింపబడి ఆ శక్తిని పొందుతారు. పొందితే మీరు ఆ కష్టంలోంచి బయటకు వస్తుంటారు. అంతకన్నా మళ్ళీ చెప్తున్నాను, తేలిక మార్గం అస్తమానం కష్టం లెక్కెట్టుకోవడం, ఈ ముద్రలు పట్టుకుంటూ ఉండడం, ధ్యానాలు చేస్తూ ఉండడం కన్నా హాయిగా మళ్ళీ పోలియో రాకూడదంటే వ్యాక్సిన్ వేయించేసుకుంటే అయిపోయా, రోగ నిరోధక టీకా. రోజు ఈ నామని చెప్పుకుని అమ్మవారి పాదాలు అట్టుకుంటే ముద్రలే పట్టక్కర్లేదు కదండి. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇప్పుడు కంసుడు వచ్చాడు ఆ ఏడుపు వినపడగానే. ఆడపిల్ల అయితేనే మగ పిల్లాడైతేనే అష్టమ గర్భం, నన్ను చంపేస్తారు, అందుకు చంపేస్తానన్నాడు. ఆ చంపడం కూడా కర్కశత్వం. ఆ దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్తేసుకుంది. అన్నయ్య 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 అని 10 మాటలు అంటే చెల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్నయ్య 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 అన్న మాటకి పట్టాభిషేకం చేశారు పోతన గారు. ఆ అన్నయ్య అన్న పిలుపు అంత మధురం. ఇంత అన్నయ్య అన్న వాడు ఆ 2 కాళ్ళు పట్టుకు లాగేసి గిర్ర గిర్ర తిప్పి అక్కడే ఉన్న బండకేసి కొట్టాడు. అంతకుముందు పిల్లల్ని అలా చెప్పాడు వాడు. బండకేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్ర తిరిగి ఆకాశంలోకి వెళ్ళి నిలబడగానే 8 భుజములతో ప్రకాశించిన అష్టాదశ భుజాది సహస్ర కరమండితాని ఆమె 8 బాహువులతో నిలబడింది. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడితే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు. అంతకుముందే పరమాత్మ ఆమెని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు. 14 పేర్లు నీకు ప్రధానమవుతాయి. ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నీది నాది కూడా అదే తత్వం అన్యాపదేశంగా. అందుకే భద్ర, దుర్గ, కాళి, చిండిక, అలాగే వైష్ణవి, మాధవి, శారద, అంబిక, నారాయణి, మాయ, ఈశాన, విజయ 3 4 12, కన్య, కుముద 14. ఈ 14 పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలవబడి పూజింపబడుతుంటావు. ఈ పిల్లని రాతికేసి కొడితే పైకి లేచి చెప్పింది, తెంపరి వైబొరింబొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాల మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసంజనించి నిన్ను చంపెడివాడొకండు వేరొక దిశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి అంది. ఒరే నన్ను చంపితే వచ్చిందిరా, ఇంతకుముందు పిల్లల్ని చంపావు, నన్ను నువ్వు చంపలేవు. నిన్ను చంపేవాడు పుట్టను పుట్టాడు, ఇంకో చోట పెరుగుతూను ఉన్నాడండి. ఇద్దరూ ఒక్కరోజే పుట్టారు.